మరి ఇంట్లో నుంచి నేను ఫస్ట్ కట్టలేదు రాకి నేను కట్టించుకున్నాక నువ్వు కట్టి వెళ్ళు అవన్నీ నాకు చెప్పదు ఇంట్లో చిన్నదాన్ని నేనే కడతాం ముందు వీళ్ళు ఎవరు వస్తుందో వాళ్ళే కళ్ళు మూసుకొని తింటే ఏం లేదు. ఇప్పుడు ఇక కేసీఆర్ గారు లెక్క అవుతున్నావు మరి ఈడదాకా పోతుంది మరి నాకు. హాయ్ గాయస్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే ఇప్పుడు మా రజిత మా చాందినమ్మ కలిసి ముగ్గురం కలిసి మేము కొరట్లకు పోతున్నాం. ఎందుకు అంటే రాఖీలు కొనుకొచ్చుకోవాలి అండ్ పాపకు డ్రెస్ తీసుకోవాలి, ఇంకేమన్నా సామాన్ ఉంటే తీసుకోవాలి. అమ్మదా అని ఈడ అంటున్నా అంటే ఈడ అత్తలేడు ఇప్పుడు, కానీ అత్త అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ పోయేటప్పుడు బుగ్గ అవుతాడు. అంటే నలుగురం పోతుంగానే ఏంటంటే వాడు ఒక్కొక్కడు ఆగేటోడు కాదాడు. ఒక్కసారి ఇచ్చిపెట్టినామా ఈ ఊరంతా నాయని చెప్పని మొత్తం తిరిగి వస్తాడు. అన్నప్పుడు మన వల్ల కాదు కాబట్టి అమ్మ దగ్గర అయితే ఇడిచిపెట్టిపోతాం. ఇప్పుడు మేమైతే ముగ్గురం పోతాం. వీడియో అయితే లాస్ట్ దాకా చూడుర్రి, ఓకేనా? మరి నమస్తే, అంత బాగానా? ఇగో గంటలు లేకు, తొందరగా తీసుకో, మనకు వర్షం పడుతుంది మళ్ళా. అమూల్ రాఖీలు బగ్గునే చూసిర్రు ఇక్కడ. అయితే ఈ నుండుతో ఏమైతుందంటే వాళ్ళు బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే ఏం తీసుకోవాలని చెప్పని మొత్తం ఆగం పిచ్చోళ్ళు అయిపోతారు అన్నట్టు. అయితే ఏం చేయాలంటే ఒక్కటే ఉంచాలి. ఒక్క రాఖీ ఉంచితే ఏమైతే తెప్పన్నా అదే తీసుకుని చక్కగా వెళ్ళిపోతారు. అక్కడ అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఎక్కడికి పోతుందో తెలియదు. ఇప్పుడు టోటల్ ఎన్ని తీసుకున్నావు? 8 కదా? 8 మేము 8 కాదే. ఇప్పుడు మా ఇద్దరు కన్నావా? నాన్నగా 3, అక్కడ 3, వడ్డీ ఆటు 6, మీ ఇంటికాడ 2, మరి ఇంకేందా అయిపోయా? నీ ఇష్టం, తినేది మీరు కదా, నాకు తెలియదు. ఓకేనా? ఉండనా? అంటే ఇంకా 1000 రూపాయలు 2000 తీసుకుంటా సరిపోతాయి కదా. ఇక మా పెద్ద సామాన్ ఇది, నెల సామాన్ అన్నట్టు మా ఇది. మా పాపకైతే డ్రెస్ కొనడానికి షాపింగ్ అయితే వచ్చినాం మేము. చూడు ఇంకెన్ని కూడా అవుతుందో. ఇక రజిత అయితే ముక్కు మొహం దింపుతుంది. ఒక్క డ్రెస్ కూడా నచ్చుతలేదు ఇప్పుడు ఆమెకైతే. అంటే మంచిగా ఉన్నాయి కానీ ఆమెకు నచ్చాలన్నట్టు. ఇప్పుడు మనం 2వ షాప్కి వచ్చినాం. మరి రజితకు ఇక్కడ కూడా నచ్చుతాయో తెలియదు. ఇప్పుడు నా మొహం చూసి నవ్వుతుంది చూసిరా, దానికి అర్థం ఏంటంటే ఇక్కడ కూడా క్యాన్సల్ అని. ముచ్చటగా 3వ షాపు. మరి ఈ షాపులలో కూడా మరి ఏం తెస్తుందో రజిత. ఇప్పుడు డ్రెస్ వేసిన చూసిరా పాపకు. అంటే తీసుకోవడానికి కాదు, ఎందుకు వేసిన అంటే ఎక్కడికైనా కానీ కూడా చూస్తుంది, అట్టి వస్తుంది కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది నాకు ముందే తెలుసు కాబట్టి ఆ డ్రెస్సులు ఎట్లా ఉంటుందా అని చెప్పని వేసి చూసిన నేను. ఇక్కడ కూడా క్యాన్సల్. ఎస్, ఇప్పుడైతే మనం 5వ షాప్కి వచ్చినాం. కానీ ఒక్క పాప డ్రెస్సుకు ఇన్ని షాపులు తిరుగుడు అంటే అసలు గ్రేటు. అంటే 5 అంటారు అనుకోకూరి, ఒక షాప్లో వీడియో తీసుకుని మర్చిపోయినా, అందుకే అది 4 అయింది కాబట్టి ఇది 5. కానీ ఒకటి ఏంటంటే అందరూ ఒక షాప్లో 2 షాపులు తిరుగుతారు, మేము గిన్ని షాపులు తిరుగుతున్నాం చూసినావా. ఈ విషయంలో నేను అదృష్టవంతుని అనుకోవాలి. దీనికి క్రెడిట్ మొత్తం నా భార్యదే. దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే నా డ్రెస్సుకు మాత్రం రజితను అస్సలు కొంటవద్దని తెలిసింది. ఎందుకంటే ఒక పాప డ్రెస్సుకే ఇంత తెస్తే మరి నా డ్రెస్సుకు ఒక 200 షాపులు తింటుంది కావచ్చు. దగ్గర మంచి డ్రెస్సులు ఉంటాయి అండ్ కొంచెం తక్కువ ధరలో ఇస్తాడు అన్నట్టు. అందుకే ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు మేము. కానీ ఇప్పుడు మాకు అనుకున్నట్టు లేవు, అన్ని మంచిగా ఇచ్చిండు కానీ మా పాపకు వచ్చేటి లేవు. ఇప్పుడు 15 తర్వాత వస్తాయి. కానీ ఇప్పుడు మాకు మ్యారేజ్ ఉండడం వల్ల అంటే మాకంటే మా భార్యకు నాకు కాదు వేరే పిల్ల అన్నట్టు అట్లా. ఆఖరికి 6వ షాప్కి అయితే వచ్చినాం. ఇక్కడైతే నా పాపకైతే డ్రెస్ అయితే తీసుకున్నా. దేవుని దయ వల్ల అయితే ఇక్కడైతే దొరికింది, లేకపోతే ఇంకా ఎన్ని షాపులు దింపునో ఏమో. రాఖీ కట్టించుకుంటున్నాం. ఇప్పుడు రజితక్క, సమీర అండ్ వైష్ణవి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిర్రు. ఫస్ట్ చాందినమ్మతోని రాఖీ కట్టించుకుంటా అనుకుంటున్నా. కానీ ఇప్పుడు అక్క చెల్లెళ్ళందరూ ఏమంటారో తెలియదు. మరి వాళ్ళనైతే ఒకసారి అడుగుదాం ఏమంటారో. మరి వీళ్ళందరూ ఇప్పుడు ఏం డిసైడ్ అవుతారు, మరి కొట్టుకుంటారా తిట్టుకుంటారా వాళ్ళ ఇష్టం. అదిగా ఇంత డిమాండ్ ఉంది ఇప్పుడు నాకు. రజితక్క
ఏమంటావు ఇప్పుడు చాందినమ్మతో కట్టుకుంటా అనుకుంటున్నా ఫస్ట్ పోయిన సంవత్సరం కూడా పాపనే కట్టింది మరి ఇప్పుడు పాపతో అనుకుంటున్నా మీరు వచ్చారు కదా మిమ్మల్ని నేను బాధ పెట్టిన ఇక మీ మాట మీదనే ఉంటాయి ఇప్పుడు చెప్పు ఎప్పుడు నేనే ఫస్ట్ కడుతున్నా కాబట్టి నేనే కడతా నిన్న కాక మొన్న వచ్చిన నీ బిడ్డ కోసం ఇప్పుడు కట్టించుకుంటా అంటున్నావా మరి సమీర ఏమంటుందో అక్క అయితే ఇట్లా అన్నది చెప్పు సమీరా నాకు పాప ఎడుతుంది ఫస్ట్ నేనే కడతా ఇప్పుడు ఒకరు ఇట్లున్నారు ఇప్పుడు వైష్ణవి ఏమంటూ చూద్దాం మరి ఇప్పుడైతే మన బావ చెల్లి ఇద్దరు వచ్చారు చెల్లె ఇప్పుడు అక్క ఏమన్నా అంటే ఫస్ట్ నేనేమన్నా అంటే నా బిడ్డ ఫస్ట్ కడతాను అన్న రజితక్క ఊసి నేనే ఫస్ట్ కడతాన్నది సమీర నేనే ఫస్ట్ కడతాన్నది మరి నువ్వేమంటావు నా బిడ్డ కట్టనా మరేమంటావు గవని నాకు చెప్పదు ఇంట్లో చిన్న నేనే కడతా ముందు చచ్చింది గొర్రె సచ్చింది చూసినావా ఇక ఇంట్లో చిన్న కాబట్టి నేనే ముందు కడతా మరి దా ముందు నేను కడతా ఇక ముందు మీరు ముగ్గురు ఇద్దరు కాదు దారిగా రజితకేమో పిల్లలు పెద్ద వేరేరు ఎప్పుడు కట్టినా ఏం కాదు పాప నాకు చిన్న పాప ఉంది కాబట్టి నేను టక్కన రాగి కట్టి నేను పోతా ఏం ఈ పనుల్లో కనిపించలేదు నువ్వు పోకు మరి ఇద్దరు ఇట్లా అంటే అక్క బాధపడుతుంది మరి ఇంట్లో నుంచి నేను ఫస్ట్ కట్టలేదు రాకి నేను కట్టించుకున్నా కానీ నువ్వు కట్టి వెళ్ళు యజమాని ఎవరిని కట్టమంటే అలా కడదాం చెప్పు చెప్తా కానీ కాయనే చితిపోతా ముగ్గురు ఉన్నారు చితిపోతూ రెండో ఉంచుతుంది మూడు ఎట్లా ఉంచాలి కడతారు ఇద్దరు పేర్లు చెప్పు ఇద్దరు పేర్లు చెప్తే చిట్టు పడితే మీకు తెలిసే ఇక చిట్టీలు ఎత్తా నేను చిట్లు ఎత్తా ఎవరి పేరు ఎత్తాలు ఓకేనా ఓకే ఇప్పుడైతే చిట్టీలు ఎత్తున్నా ఇప్పుడు వైష్ణవి ఎత్తుంది ఏయ్ ఇప్పుడు ఇలా ఎవరు వస్తుందో వాళ్ళే ఇక కళ్ళు మూసుకొని ఎత్తా అంతే ఏం లేదు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇదేనా చిట్టి తప్పరాసి ఆడింది ఇదేనా చిట్టి తప్పరాసి ఆడింది తప్పరాసి తప్పరాసి ఇది సిరింది ఇది జోగా సిరింది వైష్ణవి నేను చెప్పన్నా రజితకు ఫస్ట్ అడుచుకున్నాను ఫస్ట్ అడుచుకున్నాను కానీ చాందినమ్మ పేరు వచ్చింది కానీ రజితకు అడుచుకోలే నాకుంది కదా మళ్ళీ చాందిని పేరు వెళ్తే మంచిదిగా మరి ఫస్ట్ నా బిడ్డ పేరు వెళ్ళింది అనుకోని రజితకు అడుకుంటా సరే కదా ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం పచ్చని చెట్టు మీద పచ్చరామ శిలక మమ్మీ తమ్ముని కట్టింది మస్తుందిగా మంచిగా సూపర్ అక్క కట్టిన కాలు ఒకటి కదా స్వీట్ పెట్టు మమ్మీ నాకు ఇజ్జు అంట పెట్టి మళ్ళీ మళ్ళీ ఇంకొకరికి పెడతలేదు బాగుంటే కాలు మొక్కదా మేము చల్లగా ఉండు డాడీ అని మొక్కు తమ్ముడు తమ్ముడు నువ్వు ఎప్పుడు అయిపోయింది అరే అమ్ములు నువ్వు ఇట్లా వేసినావు అనుకో నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను శోభదా చేతిది నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా ఇది మా రజిత అక్కకు ఇది మా శోభ చెల్లి రాలేదు అందుకోసమని ఇది కూడా మా చెల్లెందుకు అక్కకే ఇస్తున్నా అక్కిస్తుంది అన్నట్టు ఓకే అక్క ఏదైనా తీసుకొని చెల్లెకి ఏదైనా ఇయ్యని అక్క ఏమన్నా తీసుకొని ఇద్దరు చెల్లెలే కదా కలుపుకోకూడదు మీద ఓకే మరి తర్వాత
పుట్టిన బంధం నీకన్నా ఇంకెవరమ్మా. టీషర్ట్ ఇప్పుడు అవుతుంది మరి నీకేం అర్థమైందిరా? ఇప్పుడు అర్థమైంది టీషర్ట్ అంటే అట్లా అనుకోలేదు. టీషర్ట్ విప్పెట్టు కాదు డాడీ, నువ్వు విప్పితే మరి ఎట్లుంటావా అని. మాకు అవి కావాలన్నట్టు మాట్లాడుతుంది. 5 చుట్టూ ఆడబిడ్డ వాడకుండా అన్న వాడుతుంది ఇష్టమా? ఏమంటలేదు సైలెంట్ ఉండదు. ఒక్క మాట నేను వస్తుందని వీడియోస్ మంచిగా పోవాలి, అందరు సంతోషంగా ఉండాలి. కాలేదు అంటే లోపల అనుకున్నా మా ఆడబిడ్డల దీవెనలు మాకు ఎప్పుడు ఎల్లకాలం ఉండాలి. చేస్తా కెమెరా. అతి సుందరుడే సోదరుడే తోడు ఉండగా సూర్యుడు రండా. ఇప్పుడు కేసీఆర్ గారు లెక్క అవుతున్నావు మరి ఈడ పోతుంది మరి నాకు. అక్క జల్లెల్ల చిరాకీలు గట్టంగా సంబూరం అనిపించెను మనకు. కుమారస్వామి ఆఫీస్ బాగుంది నీకు. ఇప్పుడు ఒక్కదాని వచ్చినావు, మళ్ళీ సరికి మళ్ళీ సంవత్సరానికి 3 రారు. సరేనా? మా అల్లుడు ఇంటికాడ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే రజిత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ అన్నకు వాళ్ళకు రాఖీ కడుతుంది అక్కడ, కాబట్టి వాళ్ళ ఇంటికి పోతుంది. నేను మాత్రం మంచి ఇంటికాడ ఉంటా. అది వాళ్ళ ఇంటికి పోయిన సంతోషంలో మంచిగా రేపు 2 కిలోలు చికెన్ తెచ్చుకొని కిలో ఫ్రై చేసుకుంటా, కిలో కూర వండుకుని తింటా. ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. చూసారు కదా మరి వీడియో మంచిగా ఉందా? అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటో చెప్పన్నా, మా చాందినమ్మనే నాకు రాఖీ కట్టాలని ఉండే. అయితే ఏంటంటే మరి అట్లా కట్టించుకుంటే అక్క ఏమనుకుంటుందో, చెల్లెలు ఏమనుకుంటారు అంటే ఎప్పుడు అక్కనే కడుతుంది ఫస్ట్. కానీ ఒకవేళ మా బిడ్డతో కట్టించుకుంటా అంటే అక్క ఏడ బాధపడుతుంది చెప్పని మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే నా కూతురుతో రాఖీ కట్టించుకోలే ఫస్ట్ అని నాకుంది అన్నట్టు. అంటే ఇప్పుడు కాదు, ప్రతి రాఖీ పండగకి మా పాపని కట్టాలని ఉంది. అంటే అదొక ప్రేమ అన్నట్టుగా. నా బిడ్డ నాకు ఫస్ట్ కట్టాలని అదొక ప్రేమ. అందుకే నేను చిట్టీలది ఉపయోగించిన. అయితే 4 చిట్టీలల్లో 4 పేర్లు చాందనమ్మ రాత్తా అనుకున్నా. అయితే మా చెల్లి ఏం చేసింది అంటే నేను రాత్తాను ఇంట్లోకి వచ్చింది. కథ బుగ్గ అయిపోయినా ఏం చేయాలని అర్థం కాక సరే రాయమన్నా రాసింది. అయితే నా తెలివి కొద్ది ఏం చేసిన అంటే చిట్టి కొంచెం పొడుగ్గా కాగితం ముక్క పొడుగు గుంచిన నేను. అయితే అన్ని కలిపేసింది కదా, ఏటీఎస్ ఇదే కదా గుర్తు పెట్టుకున్నాను చెప్పి కళ్ళు మూసుకొని తీసేసరికి అది ఎవరి పేరు వెళ్ళింది తెలుసా? మా రజితక్క పేరు వెళ్ళింది. ఎంతకు తెగించారా? మరి నేను గుర్తు పెట్టుకున్నా అన్నా కదా, సేమ్ అదే విధంగా ఇంకొకటి ఉంది. అంటే ఒక చిట్టి నా మందని నేను చూసుకున్నా కదా, మిగతా చిట్టీలు వాళ్ళు వేసిరు కాబట్టి అదొక చిట్టి సేమ్ దీనిలాగానే ఉంది అన్నట్టు. చాందిని పేరు వచ్చింది. ఫస్ట్ నాకు రజితక్కనే కడితే బాగుండని చెప్పని మళ్ళీ లెక్కలు కవర్ చేసిన. దీని తర్వాత వాళ్ళకి తెప్పిన చూడు, కానీ వీడియో తీయలేదు, నేను మర్చిపోయినా. అంటే మాట వెళ్ళిపోయింది డైరెక్ట్ గా, అంతేగాని ఇక చూడు ఎంత నవ్వుకున్నారు అంటే ఈ మాట చెప్తే మస్తు నవ్వుకున్నారు. అంటే ఎట్లాంటి ప్లాన్లు కూడా ఎత్తున్నావు నీ బిడ్డతో కట్టించుకోవాలని. ఇప్పుడు మీ బావ చూసినావా, మీ బావ కూడా బిడ్డతో కట్టించుకోవాలని ప్రేమ ఎక్కువ ఉంటది. నువ్వు అట్లాంటి సరికి నాకు కూడా కరెక్ట్ అనిపించింది. సరే తీరా అని చెప్పాను అన్నది. నేను ఎంత బాధపడతాను అనుకున్నా, కానీ నవ్వు ముఖం పెట్టి సంతోషపడ్డది అన్నట్టు నాకు కూడా సంతోషం అనిపించింది. ఫస్ట్ మా చాందినమ్మతో కట్టించుకున్న, తర్వాత మా అక్కతోని, తర్వాత మా చెల్లెళ్ళతోని. ఇట్లా అయిందన్నట్టు. కానీ బిడ్డతో కట్టించుకున్నాడని ఇట్లా మోసం చేసిన తప్పైతే అనుకోకూడదు, సరేనా? ఎందుకంటే అదో ప్రేమ అంతే. ఓకే మరి మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.